హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు మండలంలో పెరమల్లపాడు అనే గ్రామంలో దాదాపు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం పెన్నా నదిలో భూస్థాపితమైపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఆ దేవాలయాన్ని మేము మీకు చూపిస్తాం. ట్రెండింగ్ టైమ్స్ తెలుగు అనేది ఖచ్చితంగా మీకు చూపిస్తుంది. ఆ దేవాలయం ఎలా ఉండబోతుందని కూడా చూపిస్తాను. దాని స్థితిగతులు ఎలా ఉంటాయి అది కూడా చెప్తాను. 70 సంవత్సరాల క్రితం ఇది ప్రకృతి వల్ల వచ్చిన విపత్తు వల్ల కానివ్వండి, లేకపోతే వరదల వల్ల కానివ్వండి, ఆ దేవాలయం అనేది భూస్థాపితం అయిపోయింది. టోటల్గా పెరమల్లపాడు గ్రామ ప్రజలైతే ఆల్మోస్ట్ అది వాళ్ళ పూర్వీకులు చెప్పారంట. వాళ్ళకి ఇక్కడ ఫలానా ఒక దేవాలయం ఉండేది, అది ఇప్పుడు లేదు, అది భూమిలో కప్పిబడిపోయింది అన్నట్టు చెప్పారంట. వాళ్ళందరూ వచ్చి, అంటే ఆ విలేజెస్లో కొంతమంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అలా అలా తవ్వి దాదాపు అది బయటపడింది. సో ఆ దేవాలయాన్ని ఇప్పుడు నేను మీకు చూపిపోతున్నాను. చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మామూలుగా ఉండద్దు మరి, మాతోని ఏమనుకున్నారు, చూపిస్తాను చూడండి దేవాలయం ఒకసారి. నా కళ్ళతో చూసినట్టుగా ఈ కెమెరాతో మీకు చూపిస్తాను, ఓకేనా? మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటి, ట్రెండింగ్ టైమ్స్ తెలుగునైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, ఓకేనా? చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. పూర్వకాలపు కట్టడాలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. లోపల గర్భగుడిలో కూడా వెళ్ళి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. నిజంగా మన నెల్లూరు జిల్లా వాసులు అయితే అదృష్టం అనుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతటి మంచి దేవాలయం అయితే ఎవరు చూసి ఉండడు. పైగా పెన్నా నదిలో 70 సంవత్సరాల క్రితం చెప్తారు కదా, భూస్థాపితం అయిపోయి ఎవరో గ్రామ ప్రజలు, మామూలుగా గ్రామస్తులు ఉంటారు కదా, ఎవరో అన్నానా సారీ, గ్రామస్తులు అక్కడ ఉన్న యూత్ వీళ్ళందరూ కలిసి దీన్ని బయటికి తీశారండి. అంటే వాళ్ళ పూర్వీకులు చెప్పారంట, పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారనమాట. లోపల వెళ్ళి ఇది గర్భగుడిని ఒకసారి చూపిస్తాను చూడండి. అమ్మవారా లేకపోతే శివలింగం? అది శివలింగం బ్రో. శివలింగము. అవునవునవునవును బ్రో. ఆ కాలంలో అయితే చూడు, అసలు భూమిలో నుంచి భూస్థాపితమై దాదాపు ఎలా బయటపడింది చూడు బ్రో. అదృష్టం ఇది, గ్రామ ప్రజల అదృష్టం అసలు ఇది. నిజంగా మన ఇండియాలో ఇలాంటి టెంపుల్ అయితే మీరు అసలు చూసి ఉండరు. సూపర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అసలు. ఇది భలే ఉంటుందండి. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి, చూడండి. మీరు నమ్మలేరు, నిజంగా చెప్తున్నా. అసలు మీకు చూపిస్తాను కావాలంటే వీడియోలో. ఎంత పెద్ద ఇది చెప్తారు కదా, ఇసుక మామూలుగా లేదు అసలు. అంత ఇసుకని తవ్వి తీశారంటే వాళ్ళ సాహసానికి చెప్పొచ్చు. ఏరా? అవును బ్రో.
అంతే కదా? అని చెప్పాలి. అవును అవును, చాలా గ్రేట్. చాలా గ్రేట్ అసలు. చూడండి, అది చెప్తారు చూడండి, ఆ శివయ్య వాళ్ళ వెనకాల ఉంది అంటే ఆ శివయ్య సంకల్పం వాళ్ళ వెనకాల ఉంది కాబట్టి వాళ్ళు ఇంత పనికి తెగించారు. చూడండి లోపల ఎలా అయితే ఉందో, బా గుడి గోపురం కదా అది తమ్ముడు. అవునన్నా, గుడి గోపురం సూపర్ రా బాబా, సూపర్గా ఉంది అసలు. లోపల కానీ చాలా చల్లగానే ఉందన్న. చల్లగా ఎందుకు ఉంటుందిరా చెప్పు. అప్పుడు వాళ్ళు మెటీరియల్ వాడతారు కదా కట్టడానికి, అది సపరేట్గా ఉంటుంది. ఏదైనా పూర్వీకులే. ఇప్పుడు ఉన్నాయి చూడు, మనం బతుకుతున్నాం, అదో బతుకు కూడా కాదు అసలు. అప్పుడు తిండి వేరు, అప్పుడు కట్టడాలు వేరు, అదంతా వేరు అసలు. ఏంటి సత్తాది ఇది? ఇది పాము కుసం అన్న. పాము కుసుములా? అంటే పాములు ఉన్నాయి ఈడ. పాములు అంటే ఇది ఇంకా పాత గుడి కదన్నా, ఇంకా ఉంటాయి కన్ఫామ్ గా. అంటే అదేలే, అది కూడా కాకపోతే మనం చెప్తాం చూడు, అడవి ప్రాంతంలో ఉంది అది లైట్ గా, దానికోసం పాములు కూడా ఉండే అవకాశం ఉంది. అవునన్నా. సో ఎవరైనా పూజలు, శివలింగానికి పూజలు చేసుకున్నట్టు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పాములు ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా వస్తామో అంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. ఓకేనా? చెప్తున్నాను, మీకు కొద్దిగా చూసుకొని రండి. అంత ఇబ్బంది అయితే ఏం లేదు. జస్ట్ మనకి ఇక్కడ పాము కుసుమ అనేది కనిపించింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పాములు ఉంటాయని. బట్ ఒకటికి అడుగు వేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి వేయండి. రెబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ కల్కి మూవీలో ఈ గుడి గురించి చూపించారు. నిజంగా చెప్తున్నానండి, నెల్లూరు జిల్లా వాసులు కానివ్వండి, ఆత్మగుడి వాసులు కానివ్వండి, ఖచ్చితంగా గుండెల మీద చేసుకుని చెప్పుకోవచ్చు. మన గుడి గురించి చాలా బాగా చూపించారు. పెరమల్లపాడు అనే గ్రామంలో ఉన్నటువంటి గుడిని కల్కి మూవీలో మన ఇండియన్ సినిమాలో చూపించడం చాలా గ్రేట్ అండి. మీరు సినిమాలో ఎలా చూస్తారో అదే విధంగా గుడి అయితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అయితే షఫీ ఇమామ్ అన్న గారు అయితే మాకు కనిపించారు. వాళ్ళు ఇప్పుడే మేము వీడియో చేస్తుంటే చూశారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అన్న ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అన్న. హాయ్ ఫ్రెండ్స్, ట్రెండింగ్ టైమ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నేను వీడియో చూస్తుంటే మా అన్నోళ్ళు వచ్చి ఏమన్నా మీరు ఇక్కడ వీడియో తీస్తున్నారని చెప్పారు. బట్ మేము ఇలా యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా పెట్టామన్నా అంటే, అన్న ఒకసారి మాకు కూడా అంటే చూపించాం. అన్న వాళ్ళు అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో ఆత్మగుడి నుంచి 2 సబ్స్క్రైబర్లు అయితే మాకు సక్సెస్ఫుల్గా వచ్చారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న ఛానల్లోకి అయితే నేను కానీ వచ్చేసాము. మనమైతే ఇక్కడ కల్కి మూవీలో చూసాం కదా, అదే టెంపుల్ దగ్గరికి వచ్చాము. అన్నగా కొత్తగా అయితే ఛానల్ పెట్టాడు. నా పేజ్ కానీ ఫాలో చేయండి, అన్నని కానీ ఫాలో చేయండి, సరిపోతుంది. ట్రావెల్ తాజ్ ఓకేనా? మా తమ్ముడైతే దేశ విదేశాలు తిరిగి మీకు అన్ని విధాలుగా చూపిస్తాడు. తాజ్ నువ్వు ఇంకా బాగా ఎదగాలరా ఫ్రెండ్స్. ఆ రోజుల్లో అయితే బొమ్మలు ఎంత అందంగా చెక్కారో చూపిస్తాను చూడండి. గుడి గోపురం పైన ఉన్నటువంటి బొమ్మలు అయితే చాలా బాగా అద్భుతంగా అప్పటి శిల్పకళ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అప్పటి కాలంలో ఎలా చెక్కారో శిల్పాలని ఒక్కసారి చూడండి, మీకు బాగా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. నిజంగా మీకు వీడియోలో ఎలా ఉందో కానీ నాకైతే తెలియదు. నిజంగా మన కళ్ళతో కనుక చూస్తే మీరు మైండ్ బ్లోయింగ్ అసలు, సూపర్ అసలు. ఇప్పుడు ఈ ఇటుకలు చూస్తున్నాం కదా, మీరు ఏమంటే ఈ ఇటుకలను చూసి నార్మల్ ఇటుకలు అనుకుంటారు. అప్పట్లో ఇటుకలు వేరేలా ఉండేవి. ఓకేనా? అప్పట్లో అయితే ఇటుకలు అయితే వేరేలా ఉండేవి. చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే కొద్దిగా బాక్స్ ఉంటుంది కదా, ఆ టైప్లో వస్తుంది ఇటుకలు. అప్పుడైతే వేరే అసలు వీళ్ళు నిజంగా చెప్తున్నాను, హ్యాండ్స్ ఆఫ్ అండి. ఏదైనా పూర్వీకులే ఖచ్చితంగా బాగా చెక్కారు అసలు. చుట్టూరు ఒకసారి గుడిని అయితే చేసి చూపిస్తాను మీకు. సూపర్ అసలు. చూడండి ఈ మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. పైన ఇవి ఏదో పువ్వుల టైప్ ఉన్నాయి. పువ్వులా కాదండి, నాకైతే దీని గురించి కరెక్ట్గా తెలియదు. కావాలంటే మళ్ళీ దీని అసలు ఇవి ఏమంటారు పెద్దలకి చూపించి నేను కూడా పెడతాను, మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయినా. సూపర్గా ఉంది అసలు ఇది.
మామూలుగా లేదు అసలు. నిజంగా అండి అదృష్టవంతం ఉన్నాం. నెల్లూరు జిల్లా వాసులు అయితే అదృష్టం ఉంటుంది అసలు. రండి అయితే ఒకసారి చూడండి, సూపర్ ఉంది టెంపుల్ అయితే. ఏమన్నాను అసలు, ఏమన్నాను అసలు. మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఇసుక దిబ్బలు చూడండి, ఇసుక దిబ్బలు ఒకసారి చూడండి. సూపర్ అసలు. ఏదైనా మామూలుగా ఉండదు మాతో. ఓకేనా? మా ఛానల్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ చూస్తున్నారుగా వెనకాల. అదే మనం ఎక్కింది ఇసుక దిబ్బ అయితే. బాగుంది ఫ్రెండ్స్. గుడి అయితే వేరే లెవెల్. మామూలుగా ఉండదు మాతోనే. ఇంకా మంచి మంచి ఎక్స్ప్లోర్ వీడియోస్ అయితే మీకు చూపిస్తాం. ఎంజాయ్ చేస్తారు మీరు. మీరు నేచర్కి అయితే ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పుడు చూపిస్తా చూడండి. వ్యూ అయితే సూపర్ అసలు. సతాజ్ బాగున్నానా? సూపర్గా ఉన్నావా? చూడు అయితే తాళం ఇయ్యలేదురా వాళ్ళు. ఇచ్చింటే మామూలుగా తోలేటోండి నేను. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అన్న వ్యూ చూపించానా? చూపి ఒకసారి వ్యూ చూపి.